బండి 3 పల్టీలు కొట్టి కింద పడింది. ఏం దెబ్బ కింద కూడా 3 పల్టీలు కొట్టింది. ఇట్లా కారు కొట్టింది. ఇక్కడ ఏం దెబ్బ కొంచెం ఇక్కడ తీసుకుపోయింది. దూరం ఉందని పోలేదు. ఆ పొద్దు నీకేమాడినా నీకు మంచి జాబులు ఇప్పిస్తాను. మీ జాబులు చేయ కాదనుకుంటారా? మీరు ఎక్కడ పంపిస్తాం. ఎంత నెలకింత 75,000 జీతం. అప్పుడు మాడినా ఉద్యోగం అవుతుందన్న అయింది. నేను పని తప్పించిన నీకేం పడినా చేతికిచ్చా. అక్కకు జాబ్ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండే, మొత్తం అప్పులు అన్నీ ఉండే. తర్వాత హైదరాబాద్ లో జాబ్ దొరికింది. ఇంకా చిన్న జాబే కదమ్మా, ఎట్లా అంటే ఏం కాదు, నేను దాన్ని గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగానే చేస్తే అప్పటి వరకు చేసుకోన్నాను. సంవత్సరం లోపల వస్తుందన్నారు. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు అవకాశం గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కొంచెం అటు ఇటు నడుస్తుంది. తొందరగా అయ్యేటట్టు ఒక్కటి చూస్తే చాలా చేసినాం. 33,000. అప్పుడు మాడినా జాబ్ వచ్చి నిన్ను పట్టుకుంటా రాకపోతే జరిగింది. జరిగింది. జాబ్ వచ్చిందన్నారు. ముక్కొని మీరాలో వచ్చింది. బాగా చేతి పెట్టినా నీకే 85,000 అవుతుంది. 30,000 85,000 అవుతుంది. 90,000 అవుతుంది. అయితే నువ్వు జరిగింది చెప్పు. జరిగింది. ఏం జరిగింది? నాకు తగ్గింది. ఇప్పుడు సగం చూస్తాను. అమ్మవారిని ఆ రోజు చూడలేకపోయినా, నిలబడుకోలేకపోయినాను. తగ్గింది. ఈరోజు ఇట్లు వచ్చినానంటే తగ్గినానమ్మా. లేదమ్మా, వాళ్ళు ఎందుకు చెప్తానమ్మా? ఎందుకు చెప్తాను? అమ్మ దగ్గరికి వచ్చి నేను ఎందుకు చెప్తాను? నేను నిలబడుకోలేక చూడలేకపోయినాను అమ్మవారిని. ఇంతలా ఉండే మహము అంత కూడా నాకు నేను కూలి చేస్తాను. ఇది బిలిపత్రి ఆకు, చెనుగు ఆకు, పిల్లకుడు దంతో దంచి అంటే ఏం లేకుండా పోతుంది. మళ్ళా నాగులు తెలిసిన పొద్దు పావులోని పుట్టుకుల్లో ఆడి